హైదరాబాద్ నగరాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. భూసేకరణ నుంచి మొదలుకుంటే టౌన్షిప్ నిర్మాణం వరకు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించనున్నట్లు తెలిపారు. 3 ప్రత్యేక ప్లాన్లతో సిటీని డెవలప్ చేయనున్నట్లు తెలిపారు హెచ్ఎండీఏ అధికారులు. ట్రిపుల్ వరకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం డెవలప్ చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణ రంగంలో సమూల మార్పులు చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి దిశానిర్దేశం చేసేందుకు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విధి విధానాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎల్ఏడిపిని రూపుదిద్దే పనులు ఒక కన్సల్టెన్సీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఎల్ఏడిపి అమల్లోకి వస్తే హెచ్ఎండీఏ లేఅవుట్లతో పాటు ప్రైవేట్ లేఅవుట్స్, వెంచర్స్ లో తప్పనిసరిగా రోడ్లు, ఇతర సదుపాయాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భూసేకరణ నుంచి మొదలుకుంటే టౌన్షిప్ నిర్మాణం వరకు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. మెగా మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా ఎల్ఏడిపిని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో కామన్ మొబిలిటీ ప్లాన్ సిఎంపి, స్పెషల్ ఎకనామికల్ డెవలప్మెంట్ ప్లాన్, బ్లూ అండ్ గ్రీన్ ఏరియా ప్లాన్ల మ్యాపింగ్ తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ నుంచి మ్యాపింగ్ పనులు చేపట్టి డిసెంబర్ నాటికి ఈ ప్లాన్లను కంప్లీట్ చేయనున్నారు. ట్రిపుల్ వరకు నగర పరిధి విస్తరించినప్పటికీ అనేక ప్రాంతాలు ఇంకా నగరీకరణకు దూరంగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టౌన్షిప్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఔటర్ నుంచి ట్రిపుల్ వరకు రేడియల్ రోడ్లు, టౌన్షిప్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా నగరీకరణకు దూరంగా ఉన్న గ్రామాల్లో రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసిన తర్వాత 60% వారికి, మరో 40% హెచ్ఎండీఏ తీసుకుంటుంది. ఇందులో 30% రోడ్లు, పార్కులు, దవాఖానాలు, స్కూళ్లు, కాలేజీలు, విద్యుత్ కేంద్రాలకు కేటాయిస్తారు. 10% హెచ్ఎండీఏ ల్యాండ్ బ్యాంక్ అవసరాలకు వినియోగిస్తారు. ఈ మేరకు త్వరలో కాంప్రహెన్సివ్ ల్యాండ్ పూలింగ్ పాలసీ కూడా తీసుకురానున్నారు. కామన్ మొబిలిటీ ప్లాన్ లో భాగంగా ట్రిపుల్ వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలను అధ్యయనం చేసి భవిష్యత్ అవసరాల కోసం చర్యలు తీసుకోనున్నారు. 2050 వరకు హైదరాబాద్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ 3 ప్లాన్లపై హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం త్వరలో కన్సల్టెన్సీలను నియమించనుంది.